గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివ సాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. దాని యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ నుంచి మీరు ఈజీగా గ్రూప్లలో జాయిన్ అవ్వగలరు. ముందుగా న్యూస్ కనుక చూసుకుంటే 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు, కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత. ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్ట్ను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు. వర్గీకరణ ఖరారుకు 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిధిలోకి తీసుకున్నది. ఎస్సీలను ఏ, బి, సి 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తున్నది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ, 2 రిపోర్ట్లకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు. సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు. ముందుగా గ్రూప్ 1 GRL, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్, చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ. ఈ నెలాఖరులోపు గ్రూప్ సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఫలితాలు కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ GRLను రిలీజ్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చ్ నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసే యోచనలో పబ్లిక్ కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటిలో 31,403 అటెండ్ కావాల్సి ఉండగా 21,093 మంది హాజరయ్యారు. 7 పేపర్లకు సంబంధించి 3 నెలలుగా వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశలకు చేరింది. 2-3 వారాల్లోనే GRL లిస్టులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. వరుసగా గ్రూప్ 1, 2, 3. ముందుగా గ్రూప్ 1 GRL రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నది. తర్వాత కనుక చూసుకుంటే, ముందు పరిషత్, తర్వాత పంచాయతీ. కొన్ని రోజుల అంతరంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు యోచన. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీలకు. ఈ దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్నికల కమిషన్ సన్నాహాలు. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం జిల్లాల నుంచి నివేదికలు తెప్పించిన అధికారులు. నేడు అసెంబ్లీ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం. ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు. కసరత్తు ముమ్మరం చేసిన SEC 3 విడతల్లో నిర్వహణ, బ్యాలెట్ పత్రాలతోనే పోలింగ్. తర్వాత న్యూస్ చూసుకుంటే, AI అంటే హైదరాబాద్ గుర్తుకు రావాలి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొత్త సవాళ్లకు యువత సిద్ధంగా ఉండాలి. DTCC కార్యాలయం ప్రారంభించిన మంత్రి. కృత్రిమ మేధ AIలో రాష్ట్ర యువత నిపుణులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో AI యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ DTCC నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. తర్వాత కనుక చూసుకుంటే ప్రతి అభ్యంతరానికి 500 రూపాయలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్కు సంబంధించి ఈసారి కీలక మార్పులు చేశారు. పరీక్ష జరిగిన తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబులపై విద్యార్థులు అభ్యంతరాలు లేవనెత్తేందుకు అవకాశం ఉంది. ఈ గతేడాది వరకు దీనికి ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఈసారి కొత్తగా ప్రతి సవాలు లేదా అభ్యంతరానికి 500 రూపాయల చొప్పున చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. సెట్ నిర్వహణపై సోమవారం సమావేశమైన ఈఏపీ సెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సరైనదని తేలితే 500 వాపస్. విద్యార్థి లేవనెత్తే అభ్యంతరాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తుంది. అది సరైనదని తేలితే 500 తిరిగి చెల్లిస్తారు. లేని పక్షంలో ఎలాంటి చెల్లింపు ఉండదని. కీలోని జవాబులపై ప్రతి సంవత్సరం ఎలాంటి హేతుబద్ధత లేకుండా అభ్యంతరాలు వస్తున్నాయి. గత సంవత్సరం 906 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నిటిని నిపుణుల కమిటీ పరిశీలించి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత తుదికి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధనను తీసుకున్నట్లుగా వాళ్ళు తెలిపారు. ఈ టీజీపీఎస్సీ నిర్వహణ వివరాలు కానీ వస్తుంటే 20 ఫిబ్రవరిలో సెట్ నోటిఫికేషన్ విడుదల, అలాగే 25 ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, 4 ఏప్రిల్ వరకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు, 29, 30 ఏప్రిల్లో ఫార్మసీ సెట్, అలాగే 2 నుంచి 5 వరకు మేలో ఇంజనీరింగ్ సెట్ పరీక్షలు అనేవి నిర్వహించనున్నట్టుగా వారు తెలిపారు. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్. సుప్రీంకోర్టులో నమోదైన 2 కేసులు డిస్మిస్. ఆల్రెడీ మనం చూసాం దీనికి సంబంధించినది. తర్వాత కనుక చూసుకుంటే స్థానిక పోరుకు సర్కారు సిద్ధం. ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు. తర్వాత చూసుకుంటే 1382 పోస్టులను భర్తీ చేయాల్సిందే. 2008 డిఎస్సి నియామకాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్తో సాకులు చెప్పవద్దని సూచన. తర్వాత న్యూస్. వర్సిటీల్లో ఆచార్యులేరి. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధనా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నిధులలేమితో నిర్వీర్యం అవుతున్నాయి. ప్రతి నెల విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నా కానీ నియామకాల ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. దీంతో విశ్వవిద్యాలయాలు ఖాళీగా మారే పరిస్థితి అనేది నెలకొంది. 2013తో వర్సిటీ పోస్టుల భర్తీకి బ్రేక్. నియామకాల విధానమే లేదు. తర్వాత న్యూస్ చూసుకుంటే అంగన్వాడీ ఖాళీలు @10,000. టీచర్లకే ఆయాల పని. పోస్టుల భర్తీపై పట్టించుకోని సర్కార్. రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు. హామీలకే ప్రభుత్వం పరిమితమైన కాంగ్రెస్. చంద్రికకు గ్రామీ. ఇది జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించింది. భారత్ సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త అయిన చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బమ్ త్రివేణిలో ఆమెకి గుర్తింపు దక్కింది. లాస్ ఏంజల్స్లోని crypto.com అరేనాలో ఆదివారం గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది. ఈ గుర్తింపుతో సంగీతం అంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. సంగీతం మనందరి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తుందని, విషాద వేళల్లోనూ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుందని తెలిపారు. ఇవి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.